అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ ఘటన 1 డిసెంబర్ 2020 జరిగింది. జమ్మూ కాశ్మీర్ రజౌరి డిస్ట్రిక్ట్ ఎల్సీ బోర్డర్లోన. మా టీం ఘాతక్ పార్టీలో సభ్యులు నేను. మొత్తం 8 మంది టీం మేము. అందులో ఒక ఎస్ఐ, సెకండ్ నేనే సీనియర్ కానిస్టేబుల్ని. మా 8 మందికి మాకు బాధ్యత ఇచ్చినారు. లోయలోకి వెళ్ళి అక్కడి నుంచి ఎవరి పైకి తీవ్రవాదులు కానీ ఎవరి చొరబాటుతనం రాకుండా ఇవ్వాలని మాకు టాస్క్ ఇచ్చినారు. ఆ డ్యూటీ కోసము నవంబర్ 30 తారీఖున రాత్రే మేము వెళ్ళాము కిందికి, లోయలోకి కనీసం 300 గజాల లోతుకి. అక్కడ ఉన్న ఆ వాతావరణం సిచ్యువేషన్లోన, పొగమంచులోన తీవ్రవాదులు వచ్చినది మాకు తెలియదు. ఆ పొగమంచు కారణంగా ఉదయం 8:30 ఆ టైంలోన మా కమాండర్కి మెసేజ్ వచ్చింది, పై వాళ్ళు కిందికి వస్తున్నారు, అలర్ట్గా ఉండాలి అని. ఎస్ఐ పైకి నిలబడి లేచే లోపలే ఎస్ఐ పైన కనీసం 30-40 బుల్లెట్లు వచ్చినాయి నిలబడి చెప్పే లోపలే. ఎస్ఐకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉన్న కాటికి బుల్లెట్ ఆపింది. ఒక బుల్లెట్ ఇక్కడ సంకలోంచి దూరి ఈ భుజం నుంచి బయటకు వచ్చింది. అతను పడిపోయే లోపల 4 బుల్లెట్లు రౌండ్ కాల్చి చనిపోయినాడు మా ఎస్ఐ. నేను అటు సైడ్ ఉన్నాను, సీనియర్ని కాబట్టి, మధ్యలో జూనియర్లు ఉన్నారు. నాకు తెలియదు ఇక్కడ మా ఎస్ఐకి బుల్లెట్ తగిలిందని. కాల్పులు జరుగుతున్నాయని తెలుసు. తర్వాత మా పైన కూడా కాల్పులు స్టార్ట్ అయినాయి. పాకిస్తాన్ పోస్టుల నుంచి, తీవ్రవాదుల నుంచి. 2 విధాలుగా మేము ఎదుర్కొన్నాము వాళ్ళని. మా ఎదురు కాల్పుల్లోన సుమారు 2 గంటలు జరిగింది ఎదురు కాల్పులు. 2 గంటలు మేము ఎదురు కాల్పులు ఎదుర్కొని కనీసం ఈజబుల్ ముజుద్దీన్ గ్రూప్కి చెందిన 5 మిలిటెంట్లు చనిపోయినారు. ఇవన్నీ అక్కడ ఫైరింగ్ స్టార్ట్ అయితేనే మన పీటీజెడ్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు అన్నీ దానిలో విజువల్స్ అన్ని రికార్డ్ అయినాయి. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు తీవ్రవాళ్ళు డెడ్ బాడీలు తీసుకువెళ్ళేది. దీని ద్వారానే ఇంకా ప్రభుత్వం గుర్తించి నాకు రాష్ట్రపతి మెడల్, పిఎన్జి పోలీస్ మెడల్ గ్యారెంటీ ప్రదానం చేసినారు. అమిత్ షా చేతుల మీదుగా తీసుకున్నాను. అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.